Next question. Indaka asking whether the questions are only posed towards girls only. So let's give that opportunity to boys now. Okay, please. Good morning, sir. Good morning. My name is Palangi Kishore. I am studying second BA Special English. My question is, సార్ మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కదా, మీ ప్రయత్నం మేము చూస్తున్నాం. అయితే డిఎస్సి నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానన్నారు. మొన్ననే కానిస్టేబుల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అలాగే గ్రూప్ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్? కోర్టు కేసులు ఎలా ఎదుర్కొంటున్నారు? జాబ్ క్యాలెండర్ను ఎప్పుడు విడుదల చేస్తారు సార్? No, very good questions. చిన్న పేరేంటమ్మా? కిషోర్. పాలంగి కిషోర్ సార్. కిషోర్, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న గోల వల్ల నాకేం పట్ల ఈ స్పీకర్లు సరిపోవట్లేదు మీ జోష్కి. అమ్మా, నేను బలంగా నమ్మేది ప్రధానమంత్రి గారు ఇప్పుడు వికసిత్ భారత్ అని ఒక మిషన్ పెట్టారు. 2047కి భారతదేశం డెవలప్డ్ దేశం అవ్వాలని. ఆ విజన్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని స్వర్ణాంధ్ర విజన్ మనం తయారు చేశాం. ఆ విజన్ సాధించాలంటే మనం పెద్ద ఎత్తున ఆంధ్రులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. మీరు చూస్తున్నారు, మొన్న కాగ్నిసెంట్ కి గ్రౌండ్ బ్రేకింగ్ చేశాం. ఇక్కడ చాలా మందికి తెలుసు, కాగ్నిసెంట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఐటీ కంపెనీస్ ఇన్ ఇండియా. మీటింగ్ ముందల 8,000 ఉద్యోగాలు అన్నారు. మీటింగ్ అప్పుడు బాబు గారు నేను ఇద్దరం కూర్చొని వాళ్ళకి నచ్చ చెప్పి 25,000 మంది తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళ చేత సభా సాక్షిగా కమిట్ చేయించాం. టీసీఎస్ రైట్, ఇప్పుడు గూగుల్ వస్తుంది, దే డూయింగ్ అ డేటా సెంటర్. నిన్న కూడా రివ్యూ చేశారు, రిలయన్స్ ఇస్ డూయింగ్ అ డేటా సెంటర్. ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారా? ఇక్కడ మనం అందరం కూడా ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, బయోకెమిస్ట్రీ కానివ్వండి, ఆ సెక్టర్స్ లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. ఫోకస్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా ఏం చెప్పారంటే మాకు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఇది 2 రంగాలు, ఒకటి ప్రైవేట్, ఒకటి ప్రభుత్వం. ప్రైవేట్ది మీకు చెప్పా. ప్రభుత్వం మీరు అన్నట్టు 150 రోజుల్లో మేము డిఎస్సి ఇచ్చి ఫ్రమ్ డిఎస్సి టు జాబ్ ఆఫర్ లెటర్ 150 డేస్ మేము పూర్తి చేశాం. 150 కేసులు వేసినా మేము పూర్తి చేశాం. దానికి కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది పకడ్బందీగా చేశాం. మీరు అన్నట్టు నిన్నగాక మొన్న కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో 2 కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. Sir, dear Lokesh, thank you for the assurance to our students about future opportunities. And I request one more student who is standing there. చెప్పమ్మా. Good afternoon, sir. My name is Kiran. I am studying BA Computer second year. మీ వీడియో చాలా చూశాను నేను. మీరు స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే మార్పు వస్తుంది అంటున్నారు. సో నేను స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. మీరు నాకు మెంటర్గా ఉంటారా? సో రాజకీయాల్లోకి చదువుకున్న యంగ్స్టర్స్ ఎక్కువ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. కారణం ఏంటంటమ్మా, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. సో నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఉంది. 1, బాగా చదవాలి. కాలేజ్ లెవెల్లోనే యూ షుడ్ టేకప్ లీడర్షిప్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్సీసీ ఉంది, మనకి రెడ్ క్రాస్ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మీకు ఈ కాలేజ్లో మీకు చేస్తున్నారు, మీకు అందిస్తున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని లీడర్షిప్ స్కిల్స్ కాలేజ్ టైం నుంచే పొందాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గ్రాడ్యుయేట్ అవ్వు, తప్పనిసరిగా ఐ విల్ మెంటర్ యూ
అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ యాజ్ లోకేష్ ఐఎమ్ మేకింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ సో మచ్. నా తమ్ముడు నంబర్ తీసుకోవాలి, ఫోన్ నంబర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు?